గ్రేటర్ పరిధిలో జీహెచ్ఎంసీ చేపడుతున్న ప్రాజెక్టు అంచనాలు తారుమారవుతున్నాయి. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు పూర్తయ్యే నాటికి ఉండటం లేదు. నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది. ఒక్కో ఫ్లైఓవర్కు 100 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు పలు ప్రాంతాల్లో బల్దియా ఫ్లైఓవర్లు నిర్మించింది. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ప్రణాళికలో అనుకున్న సమయం కంటే లేట్ అవుతున్నాయి. 2 ఏళ్లలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనుకున్న ప్రాజెక్టులు 5 ఏళ్లైనా కంప్లీట్ కావడం లేదు. దీంతో ఖర్చు పెరిగిపోతోంది. ఫలితంగా జీహెచ్ఎంసీపై 100 కోట్ల భారం పెరుగుతోంది. భూసేకరణ, ఆస్తుల సేకరణలో జాప్యం, కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు రిలీజ్ అవ్వకపోవడం కూడా పనుల ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ మీదుగా ఓవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వ్యయం పెరిగింది. 3.3 కిలోమీటర్లు ఉన్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రారంభ సమయంలో అంటే 2020లో 523 కోట్ల ఖర్చు వస్తుందని అంచనా వేశారు. కానీ గత 5 ఏళ్లుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం సాగుతూ వస్తోంది. తాజాగా ఈ వ్యయాన్ని 620 కోట్లకు పెంచారు. ఫలితంగా 97 కోట్లు అదనంగా బల్దియాపై భారం పడింది. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. 2020లో ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు 350 కోట్లు అంచనా వేశారు. 2 సంవత్సరాల్లోపు పూర్తి చేయాలని భావించారు. కానీ 3.5 ఏళ్లు పట్టింది. వ్యయం మరో 100 కోట్లు పెరిగింది. ఇటీవల ప్రారంభించిన జూ పార్క్ ఆరాంఘర్ ఫ్లైఓవర్కి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. 629 కోట్లతో 2018లో ఈ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించారు. సుమారు 4 కిలోమీటర్ల మేర 119 పిల్లర్లతో 6 లేన్స్ భారీ ఫ్లైఓవర్ను 3 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 5 ఏళ్లు పట్టింది. ప్రాజెక్టు వ్యయాన్ని 799 కోట్లకు పెంచి బిల్ రిలీజ్ చేశారు. దీంతో జీహెచ్ఎంసీపై 170 కోట్ల భారం పడింది. ఎస్ఆర్డిపి ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల్లో చాలా ఫ్లైఓవర్లు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఖర్చు పెరుగుతోంది. ఇతర నిర్మాణాల అంచనా వ్యయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పనుల జాప్యానికి కాంట్రాక్టర్లు ఓ కారణమైతే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సరిగా లేకపోవడం మరో కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పని భారం పెరిగి ప్రాజెక్టులు ఫాలో అప్ చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శాస్త్రిపురం ఆర్ఓబి, ఫలక్నుమా ఆర్ఓబి, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ స్టేజ్ 2 పనులు కూడా ఆలస్యమవుతున్నాయి. వీటి అంచనా వ్యయం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ వ్యవస్థలో నెలకొన్న లోపాలు, పర్యవేక్షణ లేకపోవడంతోనే ఖజానాపై అదనపు భారం పడేలా చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.